అక్కినేని అఖిల్ పెళ్లి నేడు తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని కుటుంబ సభ్యులు నాగార్జునకి అత్యంత సన్నిహితుల సమక్షంలో గ్రాండ్గా జరిగింది. తెల్లవారుజామున వివాహం కావడంతో సినీ రాజకీయ రంగాల నుండి కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు. నాగార్జునకి అత్యంత సన్నిహితులైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు. అదేవిధంగా ఇండస్ట్రీ నుండి ప్రశాంత్ నీల్, అల్లు అరవింద్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. గత నెలలో జైనాబ్ అనే అమ్మాయితో అఖిల్కి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య, శోభిత జంటకు నిశ్చితార్థం జరిగిన కొన్నాళ్లకే వీళ్ళిద్దరికీ జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే రిసెప్షన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. వీళ్ళిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కొన్ని లీక్ అయి బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి కొడుకు అవతారంలో అఖిల్ని చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే కెరీర్ పరంగా ఎందుకో అఖిల్కి ఇప్పటివరకు ఏదీ కలిసి రాలేదు. అందం, అద్భుతమైన టాలెంట్, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించలేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే పెళ్లి తర్వాత అనేక మంది హీరోల జాతకాలు మారిపోతాయి. ఉదాహరణకు అక్కినేని నాగ చైతన్యనే తీసుకోండి. శోభితతో పెళ్లికి ముందు నాగ చైతన్యకి వరుసగా డిజాస్టర్లు, ఫ్లాప్లు వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఆమెని పెళ్లి చేసుకున్నాడో కొన్నాళ్లకే ఆయన నుండి విడుదలైన తాండేల్ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయిందో మనమంతా చూసాం. ఇలా అక్కినేని అఖిల్కి కూడా పెళ్లి తర్వాత అన్నీ కలిసి వస్తాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 2023 సంవత్సరంలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ చిత్రం కమర్షియల్గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం వరకు గ్యాప్ తీసుకుని లెనిన్ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అఖిల్కి కూడా ఇంకా మాస్ రోల్స్ని చేసేంత వయసు రాలేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అందుకు సరిపోవడం లేదు. అలాంటి సమయంలో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ చేస్తే లాభం ఉంటుంది, కానీ మళ్ళీ మాస్ రోల్స్ చేస్తే చేతులు కాల్చుకోవడం తప్ప మరొకటి లేదని అభిమానుల అభిప్రాయం. లెనిన్ని చూస్తుంటే మాస్ సినిమా లాగానే కనిపిస్తోంది. ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.